ఒకటండి, వేధింపులు ఎప్పుడు జరుగుతాయి? వాస్తవం లేకుండా కేసులు పెడితే వేధింపులు అన్నారు. అంటే తప్పుడు కేసులు పెడితే వేధింపులు అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఇందులో కార్యకర్తలు, టీడీపీ నాయకులు కానీ లేదా ఎవరైనా బాధితులు ఉంటారు, వాళ్ళ యొక్క కామెంట్స్ వల్ల కానీ, సోషల్ మీడియాలో పోస్టింగ్ల వల్ల కానీ, లేకపోతే పత్రికా ప్రకటనల రీత్యా బాధితులు ఉంటారు, వాళ్ళు కేసులు పెడతారు. వాళ్ళు కేసులు పెడితే అవి తప్పుడు కేసులా మంచి కేసులా అనేది పోలీసులు ఆలోచన చేస్తుంది, ఆలోచన చేస్తారు, ప్రభుత్వం ఆలోచిస్తాం. ఇక్కడ వీళ్ళమైనా సభ్యతగా మాట్లాడి, విషయం మాట్లాడి, వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడితే అవి వేధించడం, తప్పుడు కేసులు అవుతుంది. వీళ్ళు పెట్టేటువంటి పోస్టర్ని కూడా రికార్డు కదా, ఇది కూడా ప్రింట్ మీడియాలో రికార్డు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఆ రికార్డు ఉన్నాయి. అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఆయన పోస్టాలు ఏమంటున్నారు, నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నాను, భవిష్యత్తులో కుటుంబం కోసమే ఉంటాను, ఎవరిని ప్రశంసించను, విమర్శించను అని చెప్పి చెప్తున్నాను. అది మేమేమైనా ఆయన వాళ్ళని వాళ్ళని పొగడద్దు, మనం విమర్శించద్దని చెప్పి చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేది, పొగడ్తలు అనేది సహజం. అది వ్యక్తులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏంటంటే అవాస్తవమైనటువంటి విషయాలు, ఆ అవాస్తవమైనటువంటి విషయాలను కూడా పూర్తిగా అంటే అసభ్యకరమైనటువంటి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ రాయలేనటువంటి, మరి ప్రసారం చేయకూడనటువంటి, వినపడనటువంటి విధంగా దుర్భాషలాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలి. కాబట్టి ఈ పరిస్థితి వస్తాం. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంటే వీళ్ళు ఈ క్షమాపణలు చెప్పడము లేదు, భవిష్యత్తులో మేము ఈ విధంగా మాట్లాడమని చెప్పేవాళ్ళ? వైసీపీ ప్రభుత్వం తిట్టి గతంలో కంటే కూడా ఇంకా విపరీతంగా తిట్టినటువంటి వాళ్ళు. అంటే ఇది పచ్చి అవకాశవాదం ఉంది. అంటే ఒక పార్టీ అధికారంలో ఉంటే తిట్టడము, ఇంకొక పార్టీ అధికారంలో ఉంటే దానికి క్షమాపణ చెప్పడము, ఇది కాదు కావాల్సింది. మీరు సరైనటువంటి విమర్శలు చేసినప్పుడు, సరైనటువంటి భాష వాడినప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గురించి లింగారెడ్డి గారు, సార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు, ఓకే. కాకపోతే పనిలో పనిగా ఇదే టైంలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిని కూడా లోపలేస్తున్నారని చెప్పేసి ఆరోపణ ఉంది. అదే కదా, దాంట్లో ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి విమర్శలు కానీ, తిట్టినటువంటి తిట్లకు కానీ వందల కేసులు కాదు, లక్ష కేసులు అవుతాయి. ఇప్పుడు అసెంబ్లీలో కొడాలి నాని కానీ, మిగతా కానీ వాళ్ళు కానీ మాట్లాడినారు. శాసనసభ గౌరవం అనేది, అసలు శాసనసభ యొక్క ఉద్దేశం అనేది ఎటువంటి భాష మాట్లాడదా? కనీసం ఆ స్పీకర్ వాళ్ళ బంధించడమో, క్షాపణ చెప్పించడమో, లేదు రికార్డుల నుంచి తొలగించడమో స్పీకర్ కూడా చేయలేదు. చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఇక్కడ ఏమైతా ఉందంటే, ఒక భాష ప్రజల్లోకి, సమాజంలోకి పోయినప్పుడు అది వాళ్ళతో ఆగదండి. అది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలకు, తెలుగే కాదు అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ సమాజంలో పోతుంది. అంటే ఎవరైతే ఆదర్శంగా ఉన్నారో, సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, మరి వ్యక్తులు కానీ ఆదర్శంగా ఉండి మంచి భాష మాట్లాడి, ఆ భాష మన సమాజంలో పోయి, మన సమాజంలో కూడా సభ్యత, సంస్కారంతో ఒక మంచి అర్థవంతమైనటువంటి పదాలు, వాక్యాలతో మరి భాష మాట్లాడినప్పుడు అది సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఎంతసేపు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదేమో, మా పైన చర్యలు ఉండవేమో, మేము ఈ విధంగా తిట్టే ఆయన జగన్మోహన్ రెడ్డి మెప్పించవచ్చు, రాజ్యసభ ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీలో, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ లో, అడ్వైజర్ల పదవులు వస్తాయి అనుకొని తిట్టాను తప్ప ఇందులో ఏముంది చెప్పండి? ఆయన వెళ్తాడు,
రోజా తిట్టారని చెప్పి రోజా తిట్టారు దానికి యా యా లింగారెడ్డి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రైట్ రైట్. దీనికి గౌరవించాల్సిందే. మరి అదే శ్రీ అంత సభ్యంగా మాట్లాడకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా గారు కానీ ముందు మాట్లాడినప్పుడు వెనక మాట్లాడతారంటే అది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా.